నమస్తే, వెల్కమ్ టు విజిల్. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది. ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రారంభమైన ఈ వివాదం చివరికి బహిరంగ చర్చకు రావాలంటూ సవాళ్లు విసురుకునే వరకు వెళ్ళింది. దీంతో అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏబి వెంకటేశ్వరరావు స్పందిస్తూ రాజధాని నిర్మాణంలో జాప్యానికి గల కారణాలను వివరించారు. అమరావతికి పర్యావరణ అనుమతులు రాకుండా అడ్డుకునేందుకు చాలా పిటిషన్లు వేశారని, అందులో బొలిశెట్టి సత్యనారాయణ కూడా ఒకరని అన్నారు. ఆ పెద్దాయనతో సుప్రీంకోర్టు వరకు కేసులు వేయించి పనులను 3 ఏళ్ల పాటు సాగదీశారని అన్నారు ఏబీవి. అందుకే నిర్మాణం పూర్తి కాలేదని, ఇప్పుడు మేం నిజాలు చెబుతాం, అబద్ధాలను ఖండిస్తామంటూ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఏబి వెంకటేశ్వరరావు ఆరోపణలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ డీజీపీ గారు నా మీద వ్యక్తిగత ఆరోపణ చేశారు. ఆయన పేరు ఏబి వెంకటేశ్వరరావు, ఐపీఎస్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల మీద ఒక డిబేట్ వేరేగా పెట్టుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది ఏంటంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు వైసీపీ తరపుని రాజధాని మీద కేసులు వేశారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ మద్దతు తీసుకొని చేస్తున్నారని చెప్పి తప్పుడు కూతలు కూశారు. ఈ తప్పుడు కూతలు కూసిన మాజీ డీజీపీ వెంకటేశ్వర గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి చర్చకు రండి. నేను అమరావతిలో పంట పొలాలను తీసుకోవద్దు అని మాత్రమే చెప్పాను తప్ప, అమరావతిలో రాజధాని అక్కడ సహజ రాజధాని కట్టమని చెప్పి పుస్తకం ప్రింట్ చేసి అఫీషియల్గా చేసి రాజధాని రైతుల చోట ఓపెన్ చేశాం. స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. అది ఒక కాపీ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను. రాజధాని అక్కడే ఉండాలి, విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పా. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకుంది సార్. ఎంత పెద్ద యుద్ధం చేశానో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి మీద బురద జల్లాలనుకుంటే మీకు క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ నాలాటోడి మీద బురద జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్, కమ్ ఆన్ ఓపెన్ డాష్, లెట్ us discuss about it. తాను అమరావతి రాజధానికి రైతులకు ఎప్పుడూ మద్దతుగా నిలిచానని అన్నారు బొలిశెట్టి. అలాగే మరో అడుగు ముందుకు వేసిన బొలిశెట్టి, వైసీపీ పాలనలో ఏబి వెంకటేశ్వరరావు కలుగులో దాక్కున్నప్పుడు నేను జగన్ ప్రభుత్వ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడాను. అలాంటి నన్ను జగన్ మనిషి అనడం హాస్యాస్పదం. సంస్కారం లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఏబి వెంకటేశ్వరరావు తనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. సో వెంకటేశ్వర గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు క్షమాపణలు కోరండి, లేదంటే మాత్రం మీ మీద చర్యలు ఉంటాయి. దమ్ముంటే నా ఆరోపణలపై మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలి అని, సమయం, వేదిక మీరే నిర్ణయించండి అంటూ ఎక్స్ వేదికగా సవాలు విసిరారు బొలిశెట్టి. బొలిశెట్టి వ్యాఖ్యలకు ఏబి వెంకటేశ్వరరావు ఘాటుగా బదులిచ్చారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు అంటూ మర్యాదపూర్వకమైన పిలుపుతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఏబీవి. పనుల్లో పడి మళ్ళీ మర్చిపోతానేమోనని వెంటనే రెస్పాన్స్ ఇస్తున్నాను. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు, చింపేస్తే చిరిగిపోదు. గతంలోని మీ వీడియోల శాంపిల్ లింకులు ఇక్కడ ఇస్తున్నాను. ఒక మిత్రుడు మీ గురించి జెమినీని అడిగితే అది ఇచ్చిన సమాచారం కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. మీరు, శ్రీమన్నారాయణ గారు లాంటి వారు ఎన్జిటిలో, సుప్రీంకోర్టులో కేసులు వేయబట్టే అమరావతి నిర్మాణ పనుల ప్రారంభం ఆలస్యమైందని నేనన్న మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఇకపోతే నేను సర్వీస్లో ఉండగా చేసిన అరాచకాల మీద సపరేట్గా డిబేట్ పెట్టుకుందామన్నారు. ఆ అరాచకాలేవో ఇక్కడో మీ ఎఫ్బీలోనో పెడితే చర్చకు సిద్ధమంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ధీటుగా జవాబిచ్చారు. ఏబీవి చేసిన పోస్టు ఇప్పుడు బొలిశెట్టి నిజ స్వరూపాన్ని బయటపెట్టినట్లు అయింది. బొలిశెట్టి సత్యనారాయణ అమరావతి రాజధాని నగర అభివృద్ధికి వ్యతిరేకంగా చురుకైన పిటిషనర్గా ఉన్నారు. ప్రజా రికార్డులు, ట్రిబ్యునల్ ఆదేశాల ఆధారంగా బొలిశెట్టి ప్రమేయానికి సంబంధించిన వివరాలు ఇక్కడ అంటూ
3 కీలక పాయింట్లను ఏబి వెంకటేశ్వరరావు పోస్ట్ చేశారు. ఇందులో మొదటిది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషనర్ అని ప్రస్తావించారు. పర్యావరణ అనుమతులు, రాజధాని నగరం స్థానాన్ని సవాలు చేస్తూ ఎన్జిటిని ఆశ్రయించిన కీలక పిటిషనర్ అని గూగుల్ జెమిని జవాబిచ్చినట్లు గుర్తు చేశారు ఏబీవీ. ఇక రెండో పాయింట్ ఇటీవలి రాజకీయ వైరుధ్యం, రీసెంట్ పొలిటికల్ ఇంప్లిక్ట్ అని ప్రస్తావించారు. బొలిశెట్టి సత్యనారాయణ మీ స్నేహితుడు సహోద్యోగి ఏబి వెంకటేశ్వరరావు మధ్య ఇటీవలే ఒక అంశంపై చర్చ నడుస్తోంది అంటూ జెమిని జవాబు. మూడో పాయింట్ అదర్ రిలేటెడ్ యాక్టివిజం, ఇతర కార్యాచరణ, వరద మైదానాలను సంరక్షించే ప్రత్యామ్నాయ సహజ నగరం నమూనాను అమరావతి కోసం ప్రతిపాదించడానికి ఆయన రోమీ ఖోస్లా, విక్రమ్ సోనీ వంటి నిపుణులతో కలిసి పనిచేశారు. ఈ భావనను ఆయన రాష్ట్ర మాస్టర్ ప్లాన్కు ప్రతిపాదనగా సమర్పించారు అంటూ గూగుల్ జెమిని జవాబిచ్చింది. వీటితో పాటు గతంలో బొలిశెట్టి మాట్లాడిన వీడియో లింకులను ఏబి వెంకటేశ్వరరావు పోస్ట్ చేశారు. ఆ వీడియోలో అమరావతిని వరద ముంపు ప్రాంతం అంటూ బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అలాగే ఇప్పుడు అమరావతి మీద ఇక్కడ ఫ్లడ్ ప్లైన్స్ ఆల్రెడీ డిక్లేర్ చేస్తూ 111 పేజీలు ఇచ్చారు. ఇదివరకు ఈఏఏ రిపోర్ట్లో మేము ఇచ్చింది తప్పు, అవి ఇప్పుడు ఫ్లడ్ ప్లైన్స్ కావు అని చెప్పారు. ఏమండి ఫ్లడ్ ప్లైన్స్ అప్పుడు ఫ్లడ్ ప్లైన్స్ ఇప్పుడు ఫ్లడ్ ప్లైన్ కాదని ఎలాగవుతుందండి? అలాగే అమరావతి పేరుతో ప్రభుత్వం వినాశనం చేస్తుందని, కేవలం కాంట్రాక్టర్ల కోసమే నిర్మిస్తున్నారని, ఇది ప్రజలకు ఏమాత్రం పనికిరాదని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అక్కడ ఉన్న ప్రకృతిని నాశనం చేయడం ద్వారా ఓన్లీ ఇట్ లీడ్స్ టు ద డిజాస్టర్, అంటే వినాశనానికి దారి తీస్తారు కానీ డెవలప్మెంట్ దారి తీయదు. అలాగే ఇప్పుడున్న డెవలప్మెంట్ అంతా కార్పొరేట్స్ ని రన్ చేయడానికి, కాంట్రాక్టర్ క్లీన్ చేయడానికి పనికొస్తుంది తప్ప ప్రజలకు పనికిరావడం లేదు, పర్యావరణానికి పనికిరావడం. దీంతో ఏబీవీ చేసిన పోస్టుపై ఇప్పుడు పెద్ద దుమారం రేగుతోంది. నిజానికి ఏబి వెంకటేశ్వరరావు జగన్ చేసిన అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. అందులో భాగంగానే అమరావతి నిర్మాణానికి జగన్ సర్కార్ ఎన్ని అడ్డంకులు పెట్టిందనే విషయాన్ని బయటపెట్టారు. అమరావతిని పర్యావరణ సాకుల పేరుతో సుప్రీంకోర్టులో కేసు వేయడం వెనుక ఎవరున్నారనే విషయం అందరికీ తెలుసన్నారు. విజయవాడలో ఓ చిన్న ఇంట్లో ఉంటున్న వ్యక్తి ఏకంగా సుప్రీంకోర్టులో 20 లక్షల ఫీజు తీసుకునే లాయర్ ద్వారా పిటిషన్ వేయడం వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసన్నారు. ఇక అమరావతి రాజధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు దాకా వైసీపీ అప్పట్లో కేసులు వేయించిందని, అందులో విశాఖ నుంచి బొలిశెట్టి సత్యనారాయణ ఒకరు అంటూ ఏబీ ఆరోపణలు చేశారు. అయితే జనసేన పార్టీలో కీలకంగా ఉన్న తనను వైసీపీ మనిషి అని చెప్పడం పట్ల బొలిశెట్టి తీవ్రంగా స్పందించారు. తాను వైసీపీకి వ్యతిరేకంగా పోరాడిన వాడినని ఆయన చెప్పారు. రాజధాని అక్కడే ఉండాలి, విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పా. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకుంది సార్, ఎంత పెద్ద యుద్ధం చేశానో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి మీద బురద జల్లాలనుకుంటే మీకు క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ నాలాటోడి మీద బురద జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు ఛాలెంజింగ్. ఇక పర్యావరణ పరిరక్షణ, రాజ్యాంగ రక్షణే తన ఏకైక లక్ష్యమని చెప్పిన బొలిశెట్టి ఈ విషయంలో ఎవ్వరినీ ఉపేక్షించను అని పేర్కొన్నారు. ఏబీవీ తక్షణమే తనపైన చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేదంటే మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. బొలిశెట్టి ఆ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఏబి వెంకటేశ్వరరావు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే లక్ష్యంతోనే బొలిశెట్టి ఎన్జిటిలో కేసు వేసిన విషయాన్ని బయటపెట్టారు. అలాగే ఏబీవీ అరాచకాలు అంటూ బొలిశెట్టి చేసిన ఆరోపణలు కూడా ఘాటుగానే బదిలిచ్చారు. సర్వీసులో ఉండక చేసిన అరాచకాల మీద సపరేట్గా డిబేట్ పెట్టుకుందామన్నారు. ఆ అరాచకాలేవో ఇక్కడో మీ ఎఫ్బీలోనో పెడితే చర్చకు సిద్ధమంటూ ధీటుగా జవాబిచ్చారు ఏబి వెంకటేశ్వరరావు. దీంతో అమరావతి విషయంలో చేసిన వ్యాఖ్యలు బొలిశెట్టిని ఇరకాటంలో పడేశాయి. ఇంకా చెప్పాలంటే బొలిశెట్టి నిజ స్వరూపం బయటపెట్టాయి కూడా.